హలో హలో బ్రో ఒక్క నిమిషం సైడ్ కాపరా ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ వారంలో రిలీజ్ అయిన సినిమాలు మొత్తం అటర్ ఫ్లాప్ అయినాయి కదా, అంటే ఆల్మోస్ట్ అన్నీ అయినాయి కదా బ్రో, దాని మీద మీరు ఏమంటారు? నాకు ఈ వారంలో రిలీజ్ అయిన సినిమాల గురించి తెలియదు, కానీ మీ యూట్యూబర్ల గురించి మాత్రం పక్కా తెలుసు. ఆ యూట్యూబర్ల గురించి నువ్వెందుకు మాట్లాడతావు? అసలు నేను ఏం అడుగుతున్నా, నువ్వు ఏం చెప్తున్నావు? మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాం? మా హీరో ఏ పర్ఫ్యూమ్ కొడుతుండు, మా హీరోయిన్లు ఏ బట్టలు వేసుకుంటుర్రు, వాడు మా హీరో పితితే వాసన వస్తుందా రాదా, ఏ చెడ్డీ వేసుకుంటుండు. ఒక పెద్ద హీరో కొడుకు డైపర్లు చేంజ్ చేస్తుండ్రు అంటే అదే మీకు బ్రేకింగ్, అదే మీకు విషయం, అదే మీకు విశ్లేషణ. అరే నీ అమ్మ దేశం తగలబడిపోతుందంటే మీరేమో ఇట్లాంటి ట్రెండింగ్ తమ్నెలు పెడుతున్నారు. ఇగో నువ్వు తోపు మాటలు మాట్లాడక బాయ్, మా తమ్నెలు మా ఇష్టం, నువ్వు మాట్లాడలేకపోతే ఇక్కడికి వెళ్ళిపో. ఏమని కావాలి? యూజ్లెస్ ఏం మాట్లాడుతున్నారు? దేశంలో కులం గురించి మతం గురించి మనుషులు కొట్టుకున్నాడు కాదు, దేశం తగలబడిపోతుంటే మీరు అలా చలి కాల్చుకుంటున్నారు. 70 ఏళ్ళ ఈ స్వతంత్ర భారతదేశంలో దళితులు ఇంకా గుడి బయటనే ఉన్నారు. గుళ్ళోకి రావాలంటే ప్రాణాలు పోతున్నాయి. అరే నిన్నాక మొన్న ఏమైంది, ఒక చిన్న అమ్మాయి, ఒక 2 ఏళ్ళ అమ్మాయి ఒకడు కుల అహంకారంతో కాలుతోందని చంపేసింది. అప్పుడు మీ ఛానల్ ఎవరికి అడిగిన ప్రశ్నలు చెప్పుర్రి, ఏం బిక్తురు? జాతరలో కోవా బండ్ అమ్ముకుంటే శీల పరీక్ష చేసే మీరు కుల వివక్ష గురించి ఒక్క డిబేట్ అయినా పెట్టిర్రా? అరే హిందువులంతా బంధువులే అనుకునేటోళ్ళు ఏడిపోయి పండుగ వేసుకుంటారో నాకు తెలియదు, కానీ నిన్న చనిపోయిన పసికందు కూడా హిందువే, చంపింది కూడా హిందూ బంధువే. ఇప్పుడు చెప్పు, బంధాలు ఎటువైనాయి? అవన్నీ సెన్సిటివ్ సబ్జెక్టులు బాయ్, అవిట్ల మీద కమ్యూనిటీ గైడ్ లైన్స్, ఆ గైడ్ లైన్స్ ఏవో ఉంటాయి. ఇంకోటి ఏంటంటే అవిట్లా లేసే పైసలు రావు, ఇంకా అందుకే మేము అవన్నీ చేయము. మీరు మారరు, మీడియా మారింది. ఇంతసేపు నేను టైం వేస్ట్ చేసుకున్నా కదా, నా మీద నేను ఉంచుకోవాలా? ఒక్కటి చెప్తున్నా భయ్యా, కులాలన్నీ కుళ్ళిపోవాలి, మతాలన్నీ మాసిపోవాలి. ఈ గడ్డ మీద అందరం సమానమనే ఒక భావన వర్ధిల్లాలి.